ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనము. దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనము. మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు వాడు. ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ దినాలు గడిచిపోయినాయి. నామకార్థ క్రైస్తవ్యం ఈస్టర్ని ఆచరించారు. కానీ మన హృదయాలు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి చుట్టే ఉన్నాయి. మన మనసులు మృతులో నుంచి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు చుట్టే పరిభ్రమిస్తున్నాయి. మన జీవిత కాలం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు. ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణం, ఆయన రాకడ, ఆయన పరిపాలన, ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. A+B² ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా లేదా అది మన ఇష్టం. ఆల్జీబ్రాలో ఎన్నో ఫార్ములాస్ ఉన్నాయి. జీకే జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి. సైన్స్కి సంబంధించిన చాలా ఉన్నాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవసరమే. ఈ లోకపరమైన చాలా మ్యాటర్స్ ఉన్నాయి. కానీ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి, యేసు ప్రభువారు చనిపోయే తిరిగి లేచాడు. రెండవదిగా యేసు ప్రభువారు మరలా రాబోతున్నాడు. ఈ 2 గొప్ప అంశాలు మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాల్సిందే. మరి ముఖ్యంగా ఈ సమయం ముందు రిజన్ లార్డ్, మృతుల్లో నుంచి తిరిగి లేచిన యేసు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే తెలియజేస్తుంది. పాత నిబంధన లేఖనాలు ఆది కాండం నుంచి మలాకి వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎనీ మూమెంట్ ఆయన లోకానికి రావటానికి సిద్ధంగా ఉన్న ప్రభువుగా మనకు కనపడుతున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి యొద్ద జనైతిక కుమారుడుగా, అద్వితీయ కుమారుడుగా, నిత్యము సహవాసము కలిగి తండ్రితో సమానుడుగా ఉన్న ప్రభువారు ఈజ్ వెయిటింగ్ ఫర్ టైమ్. ఒక శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. రెడీ లార్డ్. ఆదాము పాపము చేసి ఏదైనా తోటలో నుంచి బయటికి తరిమేపటి దగ్గర మొదలుకొని ఆ యొక్క ప్రవచనం, నీ సంతానం ఆమె సంతానం, ఆ యొక్క సంతానం అని ఎప్పుడైతే ప్రవచించబడిందో ఆయన రెడీ ఎనీ మూమెంట్ శరీరాన్ని దాచుకొని రావటానికి సిద్ధంగా ఉన్నాడు. రెడీ లార్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఫ్రమ్ ఆదాము కాలంలో, నోవాహు కాలంలో, అబ్రహాము కాలంలో, దావీదు కాలంలో, దానియేలు కాలంలో ఆయన ఎప్పటికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. పాత నిబంధన రెడీ లార్డ్, సువార్తలు రియల్ లార్డ్. ఆయన శరీరధారిగా, రక్తమాంసాల్లో పాలువాడుగా, దేవదూతుల కంటే తక్కువవాడుగా చేయబడినవాడుగా, రిక్తునిగా, మనుషుని పోలికగా, దాసుని స్వరూపం ధరించుకొని కన్య ద్వారా లోకానికి వచ్చాడు. రియల్ లార్డ్. ఆయనకి కళ్ళు ఉన్నాయి, ఆయనకి చేతులు ఉన్నాయి, ఆయనకి పాదాలు ఉన్నాయి. మనుషుని పోలికగా పుట్టాడు. హైపోస్టేటిక్ యూనియన్, దైవత్వం మానవత్వం కలిగిన గొప్ప వ్యక్తిగా, ఒక స్పెషల్ పర్సన్గా ప్రభువారు ఉన్నాడు. సువార్తల్లో రియల్ లార్డ్. పాత నిబంధనలో రెడీ లార్డ్, సువార్తల్లో రియల్ లార్డ్. ఆయన యొక్క సేవ ముగింపుకు వచ్చింది. 3.5 years ఆయన అద్భుతమైన సేవ చేశాడు. దివ్యమైన పరిచర్య చేశాడు. కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మోగవారిని మాట్లాడించాడు, నలిగిన వారిని విడిపించాడు. ఆత్మీయంగా యెరూషలేము, యూదయ, సమరయ దేశాల్లో ఆయన అద్భుతాలు, దివ్యమైన ప్రసంగాలు చేశాడు. ఆయన సేవ ముగింపుకు వచ్చింది. ఆయన గెత్సెమనెలో బంధించబడ్డాడు, గబ్బాతలో తీర్పు తెచ్చబడ్డాడు, కల్వరిలో ప్రాణం పెట్టాడు. రియల్ లార్డ్. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. సమాప్తమని పలికి తండ్రికి అప్పగించుకున్నాడు. ఏం జరిగిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. 3వదిగా రిజన్ లార్డ్. ఆయన మృతుల్లో నుంచి
తిరిగి లేపబడిన వాడుగా, పునరుద్ధానుడుగా, ఆయన రిజన్ లార్డ్గా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కదా. ఆయన 40 days భూమి మీద సంచరించాడు. ఏం జరిగింది? మన యొక్క అంశం పునరుద్ధానుడైన ప్రభుతో మన యొక్క ఎక్స్పీరియన్సెస్, పునరుద్ధానుడైన ప్రభుతో మనతో ఉన్న కొన్ని సంభవాలు మనం చూస్తున్నాం. ఆయన రిజన్ లార్డే కాకుండా ఆయన తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఈ 2000 years తండ్రి కుడి పార్శ్వం నుండి రీజనరేటింగ్ లార్డ్, అక్కడుండి మనకు ఈ భూమి మీద ఉన్న ఆయన విశ్వసించిన వారిని ఆయన బలపరుస్తున్నాడు. రిసోర్స్ఫుల్, అక్కడ నుండి ఇక్కడున్న విశ్వాసులకు ఆయన అనేకమైన సదుపాయాలు ఇస్తున్నాడు. రిసోర్స్ఫుల్ లార్డ్. ఈ 2000 years ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారు, వారి మధ్య మార్మికంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి తండ్రి కుడి పార్శ్వం నుండి మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని స్థిరపరుస్తూ, మనల్ని నడిపిస్తూ, మనల్ని ఓదారుస్తూ, రీజనరేటింగ్ అండ్ రిసోర్స్ఫుల్ లార్డ్. నెక్స్ట్ ఏం జరగబోతుంది? రిటర్నింగ్ లార్డ్. నెక్స్ట్ ఏం కాబోతుందంటే ఆ ప్రభు మన కొరకు ప్రత్యక్షం కాబోతున్నాడు కదా. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇక మిగిలింది ఏంటంటే రిటర్నింగ్ క్రైస్ట్. రాబోతున్న ప్రభు ఆర్భాటంతో, ప్రధానతో శబ్దంతో, దేవుని బోరతో ప్రభు వారు రాబోతున్నాడు. రిటర్నింగ్ లార్డ్. ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? సంఘం ఎత్తబడుతుంది. మనకి 7 సంవత్సరాలు బహుమానాలు. రివార్డింగ్ లార్డ్. ఆయన విశ్వసించి ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారికి జీతం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు. రిటర్నింగ్ లార్డ్, రివార్డింగ్ లార్డ్. ఆఫ్టర్ దట్ ఆయన భూమి మీదకి వస్తాడు. రీనింగ్ లార్డ్, ఆయన పరిపాలన చేస్తాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క టోటల్ ప్రోగ్రామ్. పాత నిబంధనలో రెడీ లార్డ్, సువార్తల్లో రియల్ లార్డ్, ఆయన చనిపోయి తిరిగి లేచిన రిజన్ లార్డ్. ఆయన ఇప్పుడు పరమునకు ఎత్తబడ్డాడు కదా. రీజనరేటింగ్, రిసోర్స్ఫుల్ లార్డ్, రిటర్నింగ్ లార్డ్, రివార్డింగ్ లార్డ్ అండ్ రీనింగ్ లార్డ్. అయితే రిజన్ లార్డ్ ఆ యొక్క 40 days, ఆ 40 దినాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? 40 దినాలు ఆయన చేసిన పరిచర్య యొక్క సారాంశం ఏంటి? ఆ ప్రభుతో మనం ఏ విధంగా అనుభవాన్ని పొందవచ్చు? పాతని మనం చదువుతున్నాము, రాబోతున్న ప్రభువుతో, వాగ్దానాలు ప్రవచనాలు నేర్పుతున్న ప్రభువుతో మనం అనుబంధం కలిగి ఉండొచ్చు. సువార్తలు చదువుతున్నప్పుడు మనం కూడా ప్రభువారితో కలిసి తిరుగుతున్నట్టుగా అనుభవం పొందొచ్చు. చనిపోయి తిరిగి లేచిన ప్రభుతో మనం ఎలా అనుభవం పొందొచ్చు? ఆ 40 days ఆయన ఏం చేశాడు? ఆయన కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో కనపడ్డాడు. స్పెషల్ ప్లేసెస్. ఎక్కడెక్కడ కనపడ్డాడు? మేడగదిలో ప్రత్యక్షమయ్యాడు, అమ్మాయి మార్గాన ప్రత్యక్షమయ్యాడు, సముద్రం ఒడ్డున ప్రత్యక్షమయ్యాడు, కొండ మీద ప్రత్యక్షమయ్యాడు, సమాధుల తోటలో ప్రత్యక్షమయ్యాడు. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పీరియడ్స్. ఉదయకాలం కనపడ్డాడు, మధ్యాహ్నం కనపడ్డాడు, సాయంకాలం కనపడ్డాడు, రాత్రి వేళ కనపడ్డాడు కదా. డిఫరెంట్ పీరియడ్స్, డిఫరెంట్ పర్సన్స్. ఆ 40 daysలో స్పెసిఫిక్గా కొంతమందిని ఎన్నుకొని వారి కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. మేరీ మగ్దలేన్, ఒంటరిగా మేరీ మగ్దలేన్ ప్రత్యక్షమయ్యాడు. పేతురుకు ప్రత్యక్షమైన, కేఫాకు ప్రత్యక్షమైన, కేఫా, యాకోబుకు ప్రత్యక్షమైన, యేసుప్రభు యొక్క సహోదరుడు యాకోబు ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరికి ప్రత్యక్షమయ్యాడు. అమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరికి ప్రత్యక్షమయ్యాడు. ఒకేసారి 10 మంది ఉన్న మేడగదిలో 10 మందికి ప్రత్యక్షమయ్యాడు. మరొక సందర్భంలో 11 మందికి ప్రత్యక్షమయ్యాడు కదండి. మేడగదిలో ప్రత్యక్షమయ్యాడు. 500 మంది కంటే ఎక్కువగా ఆయన కొండ మీద కనపడ్డాడు. బేతనియ కొండ మీద కనపడ్డాడు. డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పీరియడ్స్. ఆ 40 days ఆయన అనేకమైన ప్రమాణాలు చూపించాడు, రకరకాల పరిచర్యలు చేశాడు. మనం కూడా ఈ యొక్క సందేశం పునరుద్ధరణైన ప్రభువుతో మనం ఏ విధమైన అనుభవాలు కలిగి ఉండొచ్చు. సో మొట్టమొదటిది ఆయన యొక్క పునరుద్ధానం, ఆయన ప్రభు యొక్క మొట్టమొదటి అనుభవం యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనకు ఫస్ట్ కనపడుతుంది. ఆయన మొట్టమొదటిగా ప్రత్యక్షమైంది ఒక స్త్రీకి ప్రత్యక్షమయ్యాడు. అది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఆయన తన అపోస్తులను ప్రక్కన పెట్టి ఆయన రాత్రంతా ప్రార్థించి ఆయన ఏర్పాటు చేసుకున్న
12 మంది అపోస్తులను పక్కన పెట్టాడు. ఒక సామాన్యమైన స్త్రీ, 7 దయ్యములు వదిలిపోయిన స్త్రీ, మగదల అనే సామాన్యమైన గ్రామానికి, ఒక సింపుల్ విలేజ్కి చెందిన ఒక ఆర్డినరీ ఉమెన్కి పునరుద్ధరణైన ప్రభు ప్రత్యక్షం చాలా ఆశ్చర్యకరం. పర్సనల్ లైఫ్ నెంబర్ 1, పునరుద్ధరణైన మనం ప్రభువుని మనం వ్యక్తిగతంగా అనుభవించవచ్చు. వ్యక్తిగత జీవితంలో నా పర్సనల్ లైఫ్ కదా, ప్రతి విశ్వాసికి ఏముంటుందండి? పర్సనల్ లైఫ్ ఉంటుంది. నా పర్సనల్ లైఫ్ నాకు, నా ప్రభువుకు తెలుసు. నా పర్సనల్ లైఫ్ నా భార్యకు తెలియదు, నా పర్సనల్ లైఫ్ నా పిల్లలకు తెలియదు, నా పర్సనల్ లైఫ్ సంఘానికి తెలియదు కదా. నా పర్సనల్ ఎవరు తెలుసు అండి? నాకు, నా ప్రభువుకు తెలుసు. ఈ పర్సనల్ లైఫ్లో ఏముంటాయి? 20 అధ్యాయంలో మీరు చూడండి, యోహాను సువార్త, తొందరలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, హరీబరీ ఉంటుంది. మగ్దలైన మరియా సమాధి దగ్గర పరిగెత్తింది. మగ్దలైన మరియా సమాధి ఎదురుగా కూర్చొని ఏడ్చింది. మగ్దలైన మరియా మాట్లాడుతుంది. మగ్దలైన మరియా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. తోటమాలను చూసి ఏం చేసిందండి? ఆ ప్రభువాన్ని చూసి గార్డనర్ అనుకొని కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అనేకమైన కన్నీళ్ళు, సాబింగ్, వెయిలింగ్, టీరింగ్. వ్యక్తిగత జీవితంలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకు కూడా సేమ్ ఎక్స్పీరియన్సెస్. తొందరలు, కన్ఫ్యూజన్లు, కలతలు, కన్నీళ్ళు ఉంటే ఉండవా? ఎవ్రీ బిలీవర్ ఇండివిజువల్లీ హ్యాస్ గో త్రూ దీస్ ఎక్స్పీరియన్సెస్. ఈ అనుభవాలు గుండా ప్రతి వ్యక్తి వెళ్ళాల్సిందే. పేతురు యోహానుకి చెప్పినప్పుడు వారు నమ్మలేదు. డిసప్పాయింట్ అయిపోయింది. ఖాళీ సమాధి చూసింది. చాలా ఎక్స్పీరియన్స్ మన లైఫ్లో కొన్ని ఈవెంట్స్ కదా, కొన్ని మనల్ని ఏం చేస్తాయి? కలత చెందిస్తాయి. దేవుని స్తోత్రం. ఎక్కడ కన్నీరు ఉంటాయో, ఎక్కడ కలతలు ఉంటాయో అక్కడ మన ప్రభు ఉంటాడు. ఆయన మన కన్నీరు తుడుచువాడు, మన కలతలు పటాపంచులు చేయువాడు, మన సంశయాలు తీర్చేవాడు. ఎవరండి? పునరుద్ధరణైన ప్రభు. ఆ గ్రేవ్, ఆ గ్రీఫ్, ఆ దుఃఖంలో మగ్దలైన మరియకి పునరుద్ధరణైన ప్రభు ఏం చేశాడు? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకు కూడా ఆయన చేస్తాడు. కానీ మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన ఎదురుగా మనం కూర్చోవాలి. ఆమె సమాధి ఎదురుగా కూర్చుంది. ఆమె ప్రభుతో సంభాషించింది. ఇండివిజువల్ లైఫ్ మన ప్రభు చుట్టే మనం సంచరించాలి. నెంబర్ 1 ఇండివిజువల్ లైఫ్. రెండవదిగా అమ్మాయి గ్రామానికి వెళ్తుంటే ఇద్దరు కలిసి వెళ్తున్నారు కదా. లూకా సువార్త 2nd ఎక్స్పీరియన్స్ 24వ అధ్యాయం 13 నుంచి మనం, ఇదిగో ఆ దినమంది వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ ఉన్న అమ్మాయి గ్రామానికి. ఎమ్మాయిస్, ఈ గ్రామం ఫస్ట్ టైం ఎక్కడ రాయబడింది. మేబీ 6 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్. యెరూషలేం నుంచి అమ్మాయి గ్రామానికి దుఃఖముఖులై వెళ్తున్నారు. వారు ఆ ప్రభును వెంబడించారు. ఆయన బ్రతికుండగా ఆయనతో కలిసి నడిచారు. ఆయన అద్భుతాలు చూశారు, ఆయన మహత్కార్యాలు చూశారు, ఆయన గొప్పతనం చూశారు, ఆయన శక్తిని చూశారు. ఎప్పుడైతే ప్రభు వారు సిలువేయబడ్డాడో వారి ఆశలు కూలిపోయినాయి. వారి ఆనందం ఆవిరైపోయింది. వారు అన్నమాట, ఇశ్రాయేలును విమోచించబోవాడు ఈయనే. ఎంత గొప్ప నిరీక్షణ పెట్టుకున్నారండి. ఈ ప్రభు మమ్ము రోమా ప్రభుత్వం నుంచి విడుదల చేస్తాడు, రోమా సంఖ్య నుంచి విడుదలిస్తాడు, యెరూషలేముకు విడుదలిస్తాడు, ఇశ్రాయేలుకు విమోచన ఇస్తాడన్న ప్రభువు సమాధిలో ఉన్నాడు. చాలా ఆశ్చర్యం కదా. ఆశలు ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి, అప్ సైడ్ డౌన్ అయిపోయినాయి. కొన్నిసార్లు మనం పైకి వెళ్తాం అనుకుంటాం, సడన్గా ఏమవుతామండి? కింద పడిపోతూ ఉంటాం. వాళ్ళిద్దరితో ప్రభువారు కలిసి నడవటం ఎంత ఆశ్చర్యం. ఇక్కడ ఒక పెద్ద సమస్య. ఇద్దరిలో ఒకటి పేరు రాశారు, అతని పేరు క్లోయిపా. రెండో వ్యక్తి ఎవరు? ఆ రెండో వ్యక్తి ఎవరు అని ఆ యొక్క మాన్యుస్క్రిప్ట్స్, పాత స్క్రిప్ట్స్ తీస్తున్నారు. 1st సెంచరీ, 2వ సెంచరీ, 3వ సెంచరీ రాయబడిన లేఖనాలు చూస్తుంటే ఎవరికి కూడా ఒక్క క్లూ దొరకట్లేదండి. ఎవరు రెండో పర్సన్? ఓన్ బ్రదర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, రెండో పర్సన్ ఫాదర్ కావచ్చు,
రెండో పర్సన్ సన్ కావచ్చు, అవునా కదా? రెండో పర్సన్ సిస్టర్ కావచ్చు, డిఫరెంట్ ఉందా లేదా? రెండో పర్సన్ మరొక నైబర్ కావచ్చు, రెండో పర్సన్ ఓన్ వైఫ్ కావచ్చు. ఎక్కువ మంది అక్కడ సంభాషణ, ప్రభువారు ఆ ఇంట్లోకి వెళ్ళటం, వారితో భోజనం చేయటం, ఇవన్నీ చూసినప్పుడు మేబీ వైఫ్. సో అట్లయితే ద రిజన్ లార్డ్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. రెండవదిగా కుటుంబ జీవితంలో పునరుద్ధరణైన ప్రభువు. ఉండవా కుటుంబ జీవితంలో కలిసి నడిచి వెళ్తున్నప్పుడు, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి నడిచి వెళ్తున్నప్పుడు డిసప్పాయింట్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఆర్థిక నష్టం, కొన్నిసార్లు అనారోగ్య విపత్తులు, కొన్నిసార్లు చైల్డ్లెస్నెస్, కొన్నిసార్లు బ్యాంక్రప్ట్సీ, దివాళతనం. సంభాషించుకుంటూ దుఃఖిస్తూ వెళ్తున్నారు, దుఃఖముఖులై ఉన్నారు. ఫ్యామిలీ లైఫ్లో ట్రబుల్స్ ఉన్నమాట వాస్తవమే. కానీ ప్రభు మనతో కలిసి నడిచినప్పుడు, పునరుద్ధరణైన ప్రభు మనతో కలిసి నడిచినప్పుడు చివరికి ఏం జరిగిందో చూడండి. 35వ వచనం, 33వ వచనం. వారు ఆ గడిలోనే లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు కదా. వాళ్ళ దుఃఖాలు మాయమైపోయినాయి. సేమ్ ఆ ఇద్దరే దుఃఖముఖుల యెరూషలేము వచ్చిన వారే మరలా, యెరూషలేము నుంచి వచ్చిన వారే మరలా ఎక్కడికి వెళ్ళారండి? యెరూషలేముకి వెళ్ళారు. ఫ్యామిలీ లైఫ్లో ఆయన రిస్టోరేషన్, పునరుద్ధరణైన ప్రభు కుటుంబ జీవితంలో వచ్చే సంక్షోభాలను ఏం చేస్తాడండి? సరి చేస్తాడు. కుటుంబ జీవితంలో వచ్చే సంక్లిష్ట పరిస్థితులను ఆయన సమస్యలు పరిష్కారం చేస్తాడు. రెండవదిగా ఫ్యామిలీ లైఫ్. కానీ మనం ఒక పని చేయాలి. ఏం చేయాలి? మనం ఆయనతో కలిసి నడవటానికి ఇష్టపడాలి, ఆయన మాటలు వినటానికి ఇష్టపడాలి, ఆయన లేఖనాల ద్వారా మండించబడాలి. వారు లేఖనాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఫ్యామిలీ లైఫ్లో అత్యంత కీలకమైనవి లేఖనాల గురించి మాట్లాడుకోవటం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రెండవదిగా ఫ్యామిలీ లైఫ్. మూడవదిగా యోహాను సువార్త 20వ అధ్యాయంలో శిష్యులు భయపడ్డారు. 19 నుంచి మనం చదువుతున్నాం. ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూర్చున్న ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు కదండి. దే అసెంబ్ల్డ్, మేడగదిలో కూర్చున్నారు, తలుపులు మూసుకున్నారు, భయపడుతున్నారు. బయట యూదా నాయకులు వీరిని వేటాడుతున్నారు కాబోలు. ఆల్రెడీ వాళ్ళ మాస్టర్ ఆయన సిలువేయబడ్డాడు, ఆయన సమాధిలో ఉన్నాడు, ఆయన ఇక లేడు. వేర్ ఆర్ దేర్ డిసైపుల్స్? ఆయన యొక్క శిష్యులు ఎక్కడున్నారు? వేటాడుతున్నారా? వెంటబడుతున్నారా? భయపడిపోయారు కదా. 11 మంది 11 మంది తలుపులు వేసుకుని ఉన్నారు. దే అసెంబ్ల్డ్, అందులోనే ఉంది అసెంబ్లీ లైఫ్. మూడవది ఏంటి? సంఘ జీవితం. సంఘ జీవితంలో ఏమున్నాయి? భయాలు, ఫియర్స్. ప్రస్తుతం క్రైస్తవ ప్రపంచం భయంలో ఉంది. ఇన్ ఇండియా, తెలుగు రాష్ట్రాలు, నార్త్ ఇండియన్ స్టేట్స్, వరల్డ్ వైడ్గా, నైజీరియా, ఈస్టర్న్ కంట్రీస్, ఇస్లామిక్ నేషన్స్, ఈవెన్ ఇన్ క్రిస్టియన్ కంట్రీస్, ద ట్రూ బిలీవర్స్ ఆర్ వెరీ ట్రబుల్సమ్. ఎంతో భయాల్లో ఉన్నారు. వారు తలుపులు మూసుకున్నారు కదా. ఏం చేస్తున్నారు చెప్పండి? తలుపులు మూసుకున్నారు. నేటి క్రైస్తవం కూడా ఎలా ఉంది? తలుపులు మూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అయినా పర్వాలేదు. ఏం జరిగింది మనం చూస్తున్నాం. 20వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూసినప్పుడు ప్రభు వారి మధ్యను నిలిచెను. ఏమన్నాడు? షాలోమ్, సమాధానము కలుగునుగా కానీ చేతుల ప్రక్కలను చూపాడు. వాట్ ఏ వండర్. వారికి ప్రత్యక్షం అవటం, వారికి సమాధానం చెప్పటం, వారికి శాంతిని ప్రకటించటం, వెంటనే ఆయన గాయాలు చూపించటం, వారి భయాలు తొలగిపోయినాయి. ఎంత ఆశ్చర్యం కదండి. తలుపులు మూసున్నాయి, ఆయన ప్రభువారు ఏం చేశాడు? మూసిన తలుపులో నుంచి లోపలికి వచ్చాడు, వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఎ గ్రేట్ మిరకిల్. అంతకుముందు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఒక చోట ఉంటే అక్కడే ఉండేవాడు. బేతనీయాలు ఉంటే బేతనీలు ఉండేవాడు. ఇంట్లో పెట్టి తలుపేస్తే ఇంట్లో ఉండేవాడు కదా. ఒక ఇంట్లో ఉన్నాడు, పైన పెంకులు తీసివేశారు ఆయన కొరకు కదండి. కానీ ఇక్కడ ప్రభువారు ఎక్కడైనా ఉంటాడు. రిజన్ లార్డ్
అసాధ్యమైన ప్రదేశాల్లోకి వస్తాడు, మూయబడిన తలుపుల్లోకి వస్తాడు. తన ప్రజలను ఆయన ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తాడు? నా గాయాలు చూడండి, నా ప్రక్కన చూడండి, నా శ్రమలు చూడండి, నా అవమానం చూడండి, నా నిందలు చూడండి. ఆహా, దేవుని స్తోత్రం. అందుకే వేల మంది హతసాక్షులైపోతున్నారు. దేన్ని బట్టి? ఆ ప్రభువారు హింసించబడ్డాడు, ఆ ప్రభువారు చనిపోయాడు, ఆ ప్రభువారు నిందల పాలయ్యాడు, ఆ ప్రభువారు సిలువేయబడ్డాడు కాబట్టి మేము కూడా సిలువేయబడతాం. అగ్నికి ఆహుతి అయి శ్రమలు అనుభవించారు, సింహాలకు ఎర్రయ్యారు. దేన్ని బట్టి? ఆ ప్రభు చూపించిన గాయాలను బట్టి. ఆయన ప్రక్కలో బళ్ళెపప్పోడు, ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు, ఆయన శ్రమలు పొందాడు. ఇన్ ఫ్యామిలీ లైఫ్, ఇన్ అసెంబ్లీ లైఫ్, ఇన్ పర్సనల్ లైఫ్. అంతనే వారికి ఏం కలిగింది? సమాధానం కలిగింది, సంతోషం కలిగింది. వారు సంతృప్తిని పొంది 22వ వచనం చూడండి. పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. తాత్కాలికంగా పరిశుద్ధాత్మను భూమి మీదకి వచ్చి ఆ సింపుల్ పీరియడ్లో ఆయన ఊది వారిని బలపరిచాడు, వారిని ఎంతగానో ఆదరించినట్టుగా చూస్తున్నాం. 3వదిగా అసెంబ్లీ లైఫ్. 4వదిగా మనం చూస్తున్నాం యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుతుంటే, ప్రభువారు లేరు, శిష్యుల దృష్టిలో ఆయన చనిపోయాడు, ఇంకా పూర్తిగా నమ్మకం రాలేదు. మరేం చేయాలి కదా? పేతురు గారు అప్పటికే చాలాసార్లు ప్రభువారిని ఆయన మాటికి ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ప్రభా, మాకేమిస్తావు ప్రభా? మేమంతా వదిలేసుకున్నాం, మా బోట్లు వదిలేసాం, మా వలలు వదిలేసాం, మా జీవనం వదిలేసాం, మాకేమిస్తావు? మాకేమిస్తావు? ప్రభువారు అన్నాడు, పేతురు, ఈ లోకమందును పరలోకమందును 100 ఫలం నీకు ఇస్తానన్నవాడు సిలువెక్కాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, ఆశలు కూలిపోయినాయి. పేతురుకి ఏం జరిగింది? 21వ అధ్యాయం మొదటి నుంచి మేము చదివితే, చేపలు పట్టడానికి మరలా వెళ్ళిపోయారు. ప్రొఫెషన్ లైఫ్, మన యొక్క ఉద్యోగ జీవితంలో, మన వృత్తి జీవితంలో మనం ఎవరిని అనుభవించండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ ప్రభు? చనిపోయి తిరిగి లేచిన ప్రభు. రాత్రంతా కష్టపడ్డారు. ఏం జరిగింది అక్కడ మనం చూస్తున్నాం. అతనితో పాటు 7 మొత్తం 6 బయలుదేరారు. 7 రాత్రంతా కష్టపడ్డారు. ప్రొఫెషనల్ లైఫ్, మన వృత్తి జీవితంలో సమ్టైమ్స్ 0 బ్రదర్స్, సమ్టైమ్స్ 0 టు మైనస్, 0 నుంచి కూడా ఏమవుద్దండి? 0 నుంచి మైనస్కి వెళ్తాం. వారిని ప్రభు విడిచిపెట్టలేదు. ఎంత ఆశ్చర్యం! పేతురు, నువ్వు నాతో కలిసి 3.5 years సంచరించావు, నేను ఎంతో ఆధిక్యత నీకు ఇచ్చాను, అందరికంటే నీ పేరు ఫస్ట్ ఉంది, అపోస్తల లిస్టులో నీ పేరు ఫస్ట్ ఉంది, నన్ను ఎరగనన్నావు, 3 సార్లు బొంకావు, ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీకు అదే జరగాల్సిందని కోరుకున్నాడా ప్రభువారు? నీకు అట్లా జరగాల్సిందే, నీకు అది శిక్ష. నో కదా. ప్రభువారు ఏం చేశాడు చెప్పండి? ప్రభు వారిని పక్క నిలిచాడు. శిష్యులు గుర్తుపట్టలేదు. మన ఆత్మీయ జీవితంలో, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా, వేర్ ఎవర్ వీ వర్క్, ఇన్ ఫీల్డ్స్, ఇన్ ఫార్మ్స్, ఇన్ బ్యాంక్, ఇన్ యూనివర్సిటీస్, ఇన్ మార్కెటింగ్ ఫీల్డ్, వాట్ ఎవర్ వీ హ్యావ్, మనం ఎక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న మన ప్రభువుని గుర్తించాలి. ఏం చేయాలండి? టీచింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రభువుని గుర్తించాలి, వ్యవసాయంలో ఉన్న ప్రభువుని గుర్తించాలి, రిజన్ లార్డ్ని గుర్తించాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను బీటెక్ అయిన తర్వాత చాలా సంక్షోభంలో ఉన్నాను. ఏం చేయాలి? వాట్ టైప్ ఆఫ్ జాబ్ చేయాలి? ప్రభా, నేను ఏం చేయాలి? నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూస్, ఎంతో ప్రయత్నం చేసినా, ఇదిగో నీకు రేపిస్తాం అంటున్నారు, తర్వాత ఆలస్యం చేస్తున్నారు. 1.5 year ఒంటరిగా హైదరాబాద్లో ఆ కోచింగ్లు ఈ కోచింగ్లు తీసుకొని చాలా చాలా ట్రబుల్సమ్ అయ్యాను. కానీ ఒక దైవజనుడి ద్వారా దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన మార్గం చూపించాడు. నన్ను తీసుకెళ్ళి ఒక కంపెనీలో పరిచయం చేయటం, అంతే నా లైఫ్ టర్న్ అయింది.
ప్రొఫెషనల్ లైఫ్లో ఎవరుంటారండి? మన ప్రభు ఏం చేస్తాడు? మార్గము చూపిస్తాడు. రామలింగ అంకుల్ గారు నా లైఫ్ని టర్న్ చేశాడు. డేవిడ్ ఇలా ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో ఒకటి చేయాలని చెప్పి. ఆయన చాలా ప్రేమతో నాకు ఒక వే చూపించాడు, ఒక జాబ్ ఇప్పించాడు. అక్కడ చేయటం నా జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్. ఎవరి ద్వారా కలిగిందండి? ఒక దైవజనుడి ద్వారా. రీజన్ లార్డ్. నాలుగోదిగా ఏ లైఫ్ అండి? ప్రొఫెషన్ లైఫ్. వృత్తిపరంలో మన ప్రభువు ఏం జరిగింది అక్కడ మనం చూస్తున్నాం. వారు సక్సెస్ అయ్యారు. 153 చేపలు పడినాయి. ఎన్ని పడినాయి అండి? 100. రైట్ డైరెక్షన్ ఇచ్చాడు. కుడి ప్రక్కన వల వేయండి. అక్కడ ఒక మాట రాయబడింది, 153 చేపలు. ఎవరు లెక్క పెట్టారు 153 అని? సహజంగా చేపలు పట్టేవాళ్ళు లెక్క పెట్టరండి. 1, 2 పడితే లెక్క పెడతారు, ఎక్కువ రాసి వస్తే లెక్క పెట్టరు. కానీ ఏం జరిగిందమ్మా? లెక్క పెట్టారు. ఎన్ని చేపలు? 150. ఎవరు లెక్క పెట్టారు? పేతురు గారే. రాత్రంతా ఒక్క చేపను చూడలేదు. ఇప్పుడు విస్తారమైన చేపలు, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా ఆయన చేస్తాడు. అదే లైఫ్, ప్రొఫెషన్ లైఫ్. 5వదిగా మనం చూస్తున్నాం 21వ అధ్యాయంలోనే ప్రభువారు దర్శించాడు. 13 నుంచి చదివితే రొట్టెను పట్టుకున్నాడు, తర్వాత మృతులను 3వసారి 15 వచ్చిన చదువుతున్నాం. వారు భోజనం చేసిన తర్వాత 21వ అధ్యాయం సీమోను పేతురును చూసి, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మినిస్ట్రీ లైఫ్, పరిచర్య జీవితం. ఇండివిజువల్లీ పునరుద్ధరణైన ప్రభు ప్రతి వ్యక్తిని ఆయన్ని ప్రేమించేవారిగా కోరుకుంటున్నాడు కదా. ఎన్నిసార్లు అడిగాడు బ్రదర్ ఆ మాట? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? భక్తులు అంటున్నారు 3 సార్లు అబద్ధం ఆడాడు కాబట్టి. ఎన్నిసార్లు అంట? 3 సార్లు. ఒకసారి ఎక్కడ అబద్ధం ఆడాడు అంటే, చలిమంట కాచుకుంటుంటే అక్కడికి వెళ్ళాడు. ఈ లోకస్తులు అందరూ చలిమంట వేసుకుంటే ఈ పేతురు గారు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? ఆ లోకస్తుల చలిమంటలో కూర్చున్నాడు. ఆ యొక్క లోపల ఎంతో చల్లబడిపోయిన వాడంట. లోపల ఆత్మీయంగా ఏమయ్యాడండి? చల్లబడ్డాడు. ఇప్పుడు అతను ఏం కావాలి? చల్లబడ్డవాడు ఏం కావాలి? వెచ్చదనం కావాలి. కాబట్టి దేన్ని ఆశ్రయించాడు? ఆ యొక్క మంటను, నిప్పును ఆశ్రయించాడు. ఆ మంట, నిప్పు ద్వారా పేతురు ఉజ్జీవించబడలేదు. కానీ ప్రభువారు వెనుతిరిగి చూశాడు. ఎవరి వైపు చూశాడు చెప్పండి? ఆయన యొక్క చూపు, ఆయన యొక్క ప్రేమ కలిగిన చూపు పేతురుని మండించింది. అతడు వెలుపలికి పోయి ఏం చేశాడు చెప్పండి? పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు ప్రభువారు కూడా సేమ్ అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన అక్కడ నిప్పులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. ఆ యొక్క నిప్పుల దగ్గర కాలుస్తూ అడిగాడు ప్రభువారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఆ నిప్పును చూసినప్పుడు పేతురికి ఏం గుర్తొచ్చి ఉంటుంది? జస్ట్ 3 days బ్యాక్ ఆయన కూడా నిప్పు దగ్గర కూర్చున్నాడు, ఫైర్ దగ్గర. ఇప్పుడు పేతురు గారు మండించబడ్డాడు. మనకు తెలుసు పేతురు చేసిన పరిచర్య అపోస్తలుల కార్యం మొదటి 12 అధ్యాయాల్లో ఎంత గొప్ప పరిచర్య. యెరూషలేం, యోదయ, సమరయ, కొర్నేలు ఇంటి అనిలను ఓపెన్ చేయటం ఒక ప్రైమరీ కీ పర్సన్గా పేతురు గారు మనకు కనపడుతున్నాడు. మన మినిస్ట్రీ లైఫ్ ఏ లైఫ్? మన మినిస్ట్రీ లైఫ్, మన యొక్క పరిచర్య జీవితంలో పునరుద్ధరణైన ప్రభు యొక్క సహకారం కావాలి. పునరుద్ధరణైన ప్రభు యొక్క వెలిగింపు మనకు కావాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పేతురు 3 రకాలుగా చెప్పబడ్డాడు. చూడండి ఒకసారి 15 వచ్చిన, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అయితే నా గొర్రె పిల్లలను మేపు. మరలా యోహాను కుమారుడు సీమోను నన్ను ప్రేమించున్నా. 2సారి అడిగినప్పుడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించున్నా, నీవు ఎరుగుదుము. ఆయనతో చెప్పాను, నా గొర్రెలను ఖాయము. మరలా 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమైన వాడు, నిన్ను ప్రేమించున్నాను, నీ గురించి చెప్పును. యేసు నా గొర్రెలను ఏం చేయమంటున్నాడు? మేపము. ఎంత ఆశ్చర్యకరం. పేతురు గారు కూడా నిజంగా ఆ మాటలు మర్చిపోలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి, తోటి పెద్దను క్రీస్తు శ్రమలకు వచ్చిన సాక్షిని అని చెప్తున్నాడు. అక్కడ మనం మందకు మాదిరికరంగా ఉండాలి. 3వ వచనంలో
మన ప్రభు ప్రత్యక్షమవుతాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు, మనకు మహిమా కిరీటం ఇస్తాడు. కాబట్టి మనం మందకు మాదిరికరమై ఉందాము. మందకి ఎలా ఉందాం? మాదిరికరంగా. కాపర్లకు చెప్తున్నాడు కదా. ఇప్పుడు పేతురు ఏం చేశాడండి? ఆ గొప్ప ఆజ్ఞను నెరవేర్చాడు. ప్రభు ఆయనకి ఇచ్చిన మందను చక్కగా నెరవేర్చాడు కదా. మినిస్ట్రీ లైఫ్, మన యొక్క పరిచర్య జీవితంలో ఆయన మనకు తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 5 అంశాలు చూసాం. ఒకటి, మన పర్సనల్ లైఫ్, మన ఫ్యామిలీ లైఫ్, మన అసెంబ్లీ లైఫ్, మన ప్రొఫెషనల్ లైఫ్, మన మినిస్ట్రీ లైఫ్. అంతేకాదు 6వదిగా యోహాను సువార్త 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో యేసు ప్రభువారు పేతురు, యోహాను వారితో సంభాషిస్తూ 20వ వచనం, 21 పేతురు వెనక్కు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించు వాడిని అడిగినప్పుడు వాడైన శిష్యుడు తమ వెంట వచ్చులో చూచాను. పేతురు అతను, ప్రభువా తన సంగతి ఏమని యేసుని అడిగాను. యేసు, నేనొచ్చు వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను ఏం చెయ్యి, వెంబడించము కదా. చాలాసార్లు మనం వాళ్ళతో వీళ్ళతో కలిసి నడుస్తున్నప్పుడు జనరల్గా ఏముంటుంది? కంపేర్ చేసుకుంటాం కదా. దేవుడు ఆయన ఎట్లా దీవించాడు, నన్ను ఎట్లా దీవించాడు, లేకపోతే నన్ను ఆయనకంటే ఎక్కువగా వాడుకుంటున్నాడని కంపేర్ చేస్తూ ఉంటాం కదండి. చాలాసార్లు మనం ఇతరుల పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటాం. పేతురు ఎవరి గురించి అడుగుతున్నాడు? ప్రభువా యోహాను సంగతి ఏంటి? యోహాను సంగతి నీకెందుకు పేతురు? నీ సంగతి నువ్వు చూసుకో, నీవు నన్ను ఏం చేయి, వెంబడించుము. ఎప్పటి వరకు? నేనొచ్చు వరకు. స్పిరిచువల్ లైఫ్, ద 6th వన్. ఆ యొక్క ఆత్మీయ జీవితంలో నేను అటు ఇటు చూడాల్సిన పని లేదు, మనుషుల వైపు చూడాల్సిన పని లేదు, పెద్ద పెద్దగా వాడబడే వైపు చూడాల్సిన పని లేదు, నాకంటే ఇంకా గొప్పగా ఉన్నవారితో చూడాల్సిన పని లేదు, నాకంటే తక్కువ ఉన్నవారితో పోల్చుకోవాల్సిన పని లేదు కదండి. అబ్బా అతను రోజుకు ఒకసారి ప్రార్థన చేసుకుంటున్నాడు, నేను 4 సార్లు ప్రార్థన చేసుకుంటున్నాను. అతను రోజు 2 అధ్యాయాలు చదువుతాడు, నేను 10 అధ్యాయాలు. నో కంపారిజన్. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీవు నన్ను వెంబడించడము, ఫాలో మీ. మన ఆత్మీయ జీవితంలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం అనుసరించాల్సింది ఎవరిని? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. అదే పేతురు గారు చాలా అద్భుతమైన మాట రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 చదువుతున్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తమ అడుగుజాడలను వచ్చినట్టు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటం లేదు, ఆయన దూషించబడి దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనం పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. ఆయన పొందిన గాయముల చేత మీరేమారు? స్వస్థత పొందిరి. ఆ మాట చూడండి, 21వ వచనం చాలా కీలకమైనది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తమ అడుగు జాడలు ఏం కావాలి? నడవాలి. ప్రభువారు చెప్పిన మాట దాన్ని పాటించాడు ఎవరండి? పేతురు గారు. నన్ను వెంబడించము. ఇప్పుడు అదే పేతురు మనకేమిస్తున్నాడు? ఆయన అడుగు జాడల్లో నడవండి. నేను చాలాసార్లు ఎప్పుడైనా బైబిల్ క్లాసులు పెట్టినప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు యొక్క చివరి మాటలు ఏంటి బైబిల్లో? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త కదా. ఈ 4 సువార్తలు కలిపి ఎవరికైనా మనం ప్రజెంట్ చేసామనుకోండి, మత్తయి సువార్త చదివాడు, మార్కు సువార్త చదివాడు, లూకా సువార్త చదివాడు, యోహాను సువార్త చదివాడు. ఈ 4 సువార్తలు అయిపోయినాక యేసు ప్రభు యొక్క చివరి మాట ఏంటి? యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో ఏముంది? నన్ను వెంబడించము, ఫాలో మీ. ఇది ఎలాంటి ఆజ్ఞని ఒక ఆయన పాటించాడు, అపోస్తలుడైన పౌలు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని. మన ఆత్మీయ జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో మన మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అండ్ లాస్ట్ వన్, మత్తయి సువార్త 28వ అధ్యాయం కదా, స్పిరిచువల్ లైఫ్. అండ్ లాస్ట్ వన్ మనం చూద్దాం. యేసు ప్రభువారు ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు. మేబీ బేతనియాలో ఒక కొండ కావచ్చు. ఐ కెనాట్ రీలోకేట్, దాన్ని నేను ఎక్కడో నేను చూడలేను. కానీ 28వ అధ్యాయం 16 వచనం, 11 మంది శిష్యులు తనకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. ఆయన వారిని చూశాడు.
కొందరు ఆయనకి మొక్కారు, కొందరు సందేహించారు. పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయండి? శిష్యులుగా చేయండి, బాప్తిసమేయండి. ఎవాంజలికల్ లైఫ్, సౌవార్తిక జీవితం. ఇదే మాట 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 15 నుంచి, మీ సర్వలోకానికి సువార్త ప్రకటించండి, బాప్తిస్మం పొందిన నమ్మి బాప్తిస్మం రక్షించబడిన, నమ్మను వారికి శిక్ష విధించబడిద్ది, అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతాయి. 20 వచనం, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి ఏమయ్యాడండి? సహకారుడై ఉన్నాడు. ఎవాంజలికల్ లైఫ్. ఇవే మాట లూకాసు వార్తలో కూడా మనం చూస్తున్నాం. 24వ అధ్యాయము 46 నుంచి, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట ఏం ప్రకటించాలి? మారు మనసు, పాప క్షమాపణ ప్రకటించబడాలి. ఇవే మాటలు అపోస్తలుల కార్యం 1:8లో కూడా, యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల్లో మీరు నాకు సాక్షులై ఉండాలి. ఏ లైఫ్? ఎవాంజలికల్, సౌవార్తిక జీవితం. పునరుద్ధరణుడైన ప్రభు ఆయన ఇచ్చిన ఆఖరి ఆజ్ఞ, ఈజ్ లాస్ట్ కమాండ్. ఏంటి కమాండ్? సర్వలోకానికి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఆ 11 మంది తర్వాత 12 మంది, వాళ్ళకి ఏ సపోర్ట్ లేదు, పొలిటికల్ సపోర్ట్ లేదు, ధన సపోర్ట్ లేదు, ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు కదండి. జస్ట్ 12 అపోజల్స్ ఆనతి కాలంలో యెరూషలేము నుంచి భూదిగంతాలు సువార్తతో ముంచెత్తారు. సహాయం ఎవరిది? పునరుద్ధరణుడైన ప్రభు వారికి ఏం చేశాడండి? సహాయం చేశాడు. వారు మొదటి శతాబ్దంలో యెరూషలేము, యూదయ, సమరయాలు ఆయనకు సాక్షులుగా ఉన్న ద సేమ్ లార్డ్, ఆ తిరిగి లేచిన ప్రభు యేసుక్రీస్తు వారు మన యొక్క సువార్త జీవితంలో కూడా, మన సవార్తిక జీవితంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. 7 రకాలుగా ప్రభు అయిన పునరుద్ధరణుడైన ప్రభు యేసుక్రీస్తుని మనం అనుభవించవచ్చు కదండి. రెడీ లార్డ్, పాత నిబంధనలు ప్రభువారు సిద్ధంగా ఉన్నాడు, శరీరం అమర్చుకొని లోకానికి రావడానికి రెడీ లార్డ్. సువార్తల్లో రియల్ లార్డ్, ఆయన శరీరధారిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు, మనుషుని పోలికగా పుట్టాడు, ఒక రియల్ లార్డ్ ఆయన మనం చూస్తున్నాం. మూడవదిగా ఆయన రిజన్ లార్డ్, ఆయన కలువరిశిలలో ప్రాణం పెట్టి 3వ దినం తిరిగి లేచాడు. 40 days ఆయన స్పెసిఫిక్ ప్లేస్లో శిష్యులతో కలుసుకుని మాట్లాడాడు. రిజన్ లార్డ్. తండ్రి కుడి పార్శ్వానికి ఎక్కాడు. ఈ 2000 years ఆయన తండ్రి కుడి పార్శ్వం దగ్గర ఉన్నాడు. రిసోర్సింగ్ లార్డ్, అక్కడ నుండి భూమి మీద ఉన్న తన ప్రియులను ఆయన బలపరుస్తున్నాడు, రీజనరేట్ చేస్తున్నాడు, వారిని శక్తితో నింపుతున్నాడు. రీజనరేటింగ్ లార్డ్. బట్ వెరీ సూన్ రిటర్నింగ్ లార్డ్, ఆయన త్వరలో రాబోతున్నాడు. తన్ను ప్రేమించి తన్ను ఆశ్రయించిన వారిని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. తర్వాత ఏం జరుగుతుంది? రివార్డింగ్ లార్డ్. ప్రభు వారికి ఏమిస్తాడండి? ప్రతివానికి జీతం ఇస్తాడు. ఒకరోజు రివార్డ్స్ ఇవ్వబోతున్నాడు. అండ్ దెన్ రీనింగ్ లార్డ్, ఆయన పరిపాలన చేస్తాడు. వాట్ ఏ క్రైస్ట్. ఆ యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఆ రిజన్ లార్డ్, ఆ మృతులోంచి తిరిగి లేచిన ప్రభువారు మనం ఏ విధంగా అనుభవించవచ్చు? ఇండివిజువల్ లైఫ్, వ్యక్తిగత జీవితంలో మనం ప్రభువుని అనుభవించవచ్చు. ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితంలో మనం అనుభవించవచ్చు. అసెంబ్లీ లైఫ్, సంఘ జీవితంలో ప్రభువుని అనుభవించవచ్చు. ప్రొఫెషనల్ లైఫ్, మన యొక్క వృత్తి జీవితంలో ప్రభువుని అనుభవించవచ్చు. మినిస్ట్రీ లైఫ్, పరిచర్యలో ప్రభువుని అనుభవించవచ్చు. ఎవాంజలికల్, సువార్తీకరణ, యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల్లో సువార్తను మోసుకెళ్తూ పునరుద్ధరణుడైన ప్రభువు అనుభవించవచ్చు కదండి. అండ్ స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయ జీవితంలో ఆయన అడుగుజాడలో నడుస్తూ మన ప్రభుని వెంబడించవచ్చు. ఈ విధంగా 40 దినాలు ఆ యొక్క పునరుద్ధరణుడైన ప్రభు ఏ విధంగా శిష్యులకు ఆయన సేవ చేశాడు, మనం కూడా ఆయన అనుభవించవచ్చు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.